మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పుడైనా సరే యుద్ధం జరగచ్చు అనేది తాజాగా మనకు ఒక 3-4 రోజుల దగ్గర నుంచి కూడా పూర్తిగా ఒక యుద్ధ వాతావరణం, ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఎనీ టైం యుద్ధం జరగచ్చు, ప్రతీకారం తీర్చుకోవచ్చు అనేసి కూడా 3-4 రోజుల నుంచి ఇదే వార్తలు వినిపిస్తున్న పరిస్థితి. మనం కూడా ఫుల్గా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఎందుకంటే కంటిన్యూషన్గా పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఎల్ఓసి దగ్గర వరుసగా నిన్న అర్ధరాత్రి కూడా కుప్వారా ఆ ప్రాంతాల్లో ఈ సైనికుల మీద కాల్పులు జరిపింది పాకిస్తాన్. అంటే ఒక వైపేమో యుద్ధం జరుగుతుందేమో అని ప్రిపేర్డ్గా ఉంటుంది, ఇంకోటేమో కవ్వింపు చర్యలకు దిగుతూ కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్. దీన్ని ధీటుగా జవాబు కూడా ఇస్తోంది మన సైన్యం కూడా. కానీ ఇంకా కూడా మేమేదో మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అట్లా మేమెక్కడా తగ్గట్లేదు, మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తూనే భయపడిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది పాకిస్తాన్కి సంబంధించి. ఎందుకంటే అఫీషియల్గా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ అఫీషియల్ లెటర్ పాకిస్తాన్ రిలీజ్ చేసింది. ఎందుకంటే మన భారతదేశానికి ఎట్లయినా ప్రధానమంత్రి ఎట్లనో అట్లనే పాకిస్తాన్కి కూడా అక్కడ ఉన్నటువంటి ఈ పాక్ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, అనారోగ్యంతో ఉన్నారు అని అక్కడున్నటువంటి పిఎంఓనే అఫీషియల్గా రిలీజ్ చేసింది. దట్టు ఆయన ఫోటోను కూడా దానికి జత చేస్తూ ఆయనకు బాలేదు, అనారోగ్యం కారణంగా ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, రావుల్పిండి హాస్పిటల్లో ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేటువంటిది మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసింది. కానీ రీజన్ ఏంటి, ఆయన అనారోగ్యానికి కారణం ఏంటి, ఇదంతా కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ పాక్ ప్రధాని ఇప్పుడు ప్రస్తుతం రావుల్పిండి హాస్పిటల్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది ప్రజెంట్ సిచ్యువేషన్. సో అఫీషియల్గా పాకిస్తాన్కి సంబంధించి ఈ ప్రధాని కార్యాలయం పిఎంఓనే ఈ విషయాన్ని ధృవీకరించినటువంటి పరిస్థితి. ఇంత భయం పెట్టుకొని యుద్ధానికే భయపడుతోంది పాకిస్తాన్ అని అన్నీ కామన్గా మీరు ఎక్కడైనా చూడండి, కామన్గా వస్తున్నటువంటి వార్త అది. ఎందుకంటే ఆ బలము లేదు, అట్లాగే ఆ దమ్ము లేదు, పాకిస్తాన్కి యుద్ధం చేసే దమ్ము లేదు. కానీ రెచ్చగొడుతూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈ రక్షణకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అట్లాగే మిగతా ఈ సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వాళ్ళు, అంటే కొంతమంది మాజీ క్రికెటర్లు, వీళ్ళంతా కూడా మన భారతదేశం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు అంత భయం లేకపోతే మరి యుద్ధానికి పూర్తిగా ప్రిపేర్డ్గా ఉంటే మరి ఎందుకు ఇవాళ నిజంగా మీ పిఎంకి నిజంగానే అనారోగ్యం ఉందా, లేకపోతే భయపడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయితే కొంత భారతదేశం ఇమోషనల్గా ఆర్ ఏమైనా వెనక్కి తగ్గుతుంది, మనకు కూడా ఏమైనా టైం దొరుకుతుంది, ఎక్కడి నుంచైనా రాయబారం పంపిద్దాం, ఇట్లాంటి ఏమైనా ఆలోచిస్తుందా అనేది కూడా చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే పాక్ ప్రధానికి బాగాలేకపోతే ఏమైంది, మీ సైన్యం కావచ్చు, లేకపోతే మీ సైన్య అధికారులు కావచ్చు, మీ రక్షణ శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారు కదా, రోజు మీరు కాల్పులు జరుపుతున్నారు కదా. మీ ప్రధాని మరీ మూర్చపోయి అసలు మాట్లాడలేని సిచ్యువేషన్ అయితే లేడు కదా, అక్కడి నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు, ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఆయన స్పందించవచ్చు. కానీ ఏదో జరుగుతోంది. క్లియర్ కట్గా పాక్ ప్రధానియే ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి పాక్ డెఫినెట్లీ వెనక్కి తగ్గింది అనేది సింబాలిక్గా చెప్పినట్టే అని చాలామంది సామాన్యులు మాట్లాడుతున్నారు. అట్లాగే ఇంత భయం ఉంటే మరి కవ్వింపు చర్యలకు ఎందుకు దిగాలి, లైన్ ఆఫ్ కంట్రోల్లో ఎందుకు కాల్పులు జరపాలి, అట్లాగే ఎందుకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సో కాల్డ్ పీపుల్ ఎందుకని భారతదేశం గురించి తప్పుగా మాట్లాడాలి, ఎందుకు అని అంటే యాక్చువల్లీ మనకు తెలుసు, మనం కూడా పూర్తిగా ప్రిపేర్డ్గా ఉన్నాం. నిన్ననే 63,000 కోట్ల రూపాయలతో 26 రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసింది భారతదేశం. డైరెక్ట్ గవర్నమెంటే ఒక ఎంఓయు కుదుర్చుకుంది, ఆల్రెడీ సైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు 26
రఫేల్ యుద్ధ విమానాలు మన భారతదేశానికి రాబోతున్నాయి. సో ఇవన్నీ వార్తలు వస్తున్నాయి కాబట్టే భయపడిపోయింది పాకిస్తాన్. అందుకే ఇట్లా ఏకంగా ఈ ప్రధాని ఆఫ్ పాకిస్తానే ఆయనకు బాలేదు, ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతోంది, ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు అని ఏకంగా అక్కడున్నటువంటి పాకిస్తాన్ పిఎంఓనే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. షాబాజ్ షరీఫ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు, ఆయన పాక్ ప్రధాని. మరి చూడాలి ఇది నిజంగానే జరిగిందా లేకపోతే మరి రీజన్స్ ఏంటి అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ పాకిస్తాన్ భయపడింది కాబట్టే ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చింది అనేసి మనకైతే అర్థమవుతోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి